మంత్రి వర్సెస్ హోంశాఖ. ఓజీ సినిమా రేట్ల పెంపుతో గ్యాప్, తనకు తెలియకుండా జీవో ఇచ్చారని ఆగ్రహం. చీఫ్ సెక్రటరీ పై మంత్రి గరం గరం అంటూ చూస్తాను. ఎవరు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు దానికి జీవో ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అంటే సీఎం ఆదేశాలతోటి ఎవరు? చీఫ్ సెక్రటరీ జీవో ఇచ్చినట్టు తెలుస్తోంది. సో చీఫ్ సెక్రటరీపై గరం గరం అవుతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్లకు వాళ్ళే బొంద తవ్వుకుంటారని చాలా పలుమార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి ఫైట్ తారాస్థాయి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక సినిమాకు సంబంధించినటువంటి రేట్ల పెంపు జీవో విషయంలో ఈరోజు మంత్రికే తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఒకసారి. గతంలో కేసీఆర్ కుటుంబం ఇదే ఒంటెద్దు పోకళ్ళతో పోయి, నియంత్ర పోకళ్ళతో పోయి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. నియంత్ర పోకళ్ళతోటి ఈరోజు ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు అనేది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ మధ్య వార్ కొనసాగుతున్నట్టు సమాచారం. హోంశాఖ ఎవరిది? హోంశాఖ రేవంత్ రెడ్డి కింద ఉన్నది కదా. ఓజీ సినిమా రేట్ల పెంపు జీవో విడుదలపై మంత్రి హోంశాఖ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తెలిసింది. తనకు తెలియకుండానే జీవో ఎలా ఇస్తారని మంత్రి ప్రశ్నించినట్టు సమాచారం. గతంలో సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. జరిగిన ఘటన కారణంగా బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు వంటి తమ ప్రభుత్వంలో ఉండవని స్వయంగా తానే అసెంబ్లీలో ప్రకటించారని, కానీ ప్రత్యేక జీవో ఎలా ఇస్తారంటూ హోంశాఖను మంత్రి నిలదీసినట్లు సమాచారం. చీఫ్ సెక్రటరీ రిలీజ్ చేసిన జీవోపై కోమటిరెడ్డి చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంపై తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం అంటూ చూస్తాను. సో ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థం కాదు. మీదో పరిపాలన, మీదో ఒక పరిపాలన చక్కగా ఇస్తుర్రా? ఒక మంత్రికి ఇంకో మంత్రికి సఖ్యత ఉండదు. అసలు ఎంత చిల్లరగా అంటే థర్డ్ గ్రేడెడ్ చిల్లర మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. మంత్రివర్గం ఏంటంటే అది ఇదే 100% ఇదే. అసలు గత ప్రభుత్వంలో ఏమో అసలు వాళ్ళకి కనీసం నోరెత్తం కూడా ఎత్తారు గత ప్రభుత్వంలో మంత్రులు. ఇప్పుడున్న ప్రభుత్వం మధ్యలో ఒక మంత్రికి మధ్య, సీఎంకు మంత్రుల మధ్య అసలు సఖ్యతే లేకుండా పోయింది. మీ అడ్డమైన ఈగోల కోసం, అడ్డమైన సెల్ఫీల కోసం, అడ్డమైన కమిషన్ల కకృతి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. మీరు చెప్పింది ఏంది? మీ కథ ఏంది? బెనిఫిట్ షోలు ఉండవు, రేట్ల పెంపు ఉండదు అని చెప్పినటువంటి దుర్మార్గులు మీరంతా కూడా ఇప్పుడు వచ్చి వాడికి ప్రత్యేక జీవోలు ఇచ్చేసి పెంచుతా ఉన్నారు. ఏం జరుగుతుంది మీ ప్రభుత్వాలు? అసలు మీరంతా మంత్రులా చెప్పి చిల్లరగాళ్ళ? నాకు అర్థం కాదు. చిల్లరగాళ్ళ తయారయ్యారు, బుచ్చగాళ్ళ తయారయ్యారు మీరైతే అందరైతే. ఓజీ సినిమా విడుదల సందర్భంగా రేట్లు పెంచుకోవచ్చని ఈ నెల 19 హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవో రిలీజ్ చేశారు. దీనిపై మంత్రి గురుగా ఉన్నట్లు తెలిసింది. టికెట్ల పెంపు వలన సామాన్యులు నష్టపోతున్నారని ఆయన చెప్తూనే పక్క రాష్ట్రం జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా ఇచ్చినట్లు ఉన్నారంటూ ప్రకటించారు. ఈ జీవోపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. సింగిల్ బెంచ్ లో విచారణ జరగగా రేట్ల పెంపుపై స్టే ఇచ్చింది. దీన్ని మంత్రి కూడా స్వాగతించారు. సామాన్యులపై ఎలాంటి భారం పడకూడదని తమ ఉద్దేశమని వెల్లడించారు. భవిష్యత్తులో నో జీవోలు అంటూ ఇక నుంచి సినిమాల రేట్లు పెంచడం వంటి జరగవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు ఒకే రూల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టామని, రేట్లు పెంచాలని తమ నిర్మాతలు కూడా అడగవద్దని మంత్రి కోరారు. అందరికీ ఒకే న్యాయం అన్నారు. ఇక నుంచి ఎలాంటి జీవోలు వెలువడవని నొక్కి చెప్పారు. సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ హబ్ గా మార్చడమే తమ టార్గెట్ అన్నారు. ప్రభుత్వం తరఫున చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా రాయితీలు లభిస్తాయని చెప్పారు. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకుని ధరల పెంపు, బెనిఫిట్ షోలు వంటివేమీ ఉండవని మంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర విలమలతో పాటు రిలీజ్ అయిన ఓజీ సినిమా చిత్రాల ధరల పెంపై మంత్రి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మంత్రి కోమటిరెడ్డి ఇంత సీరియస్ అయింది కదా. ఇక పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి, పీకే ఫోన్ చేసి ఎవరు ముడుపులు ఇచ్చిండు అనుకోండి, ముడుపులు ఇస్తే సరిపోయా పవన్ కళ్యాణ్ తోపు మేము పెంచుతాం పిక్తాం అని అంటారు. ఈ మంత్రి గురించి తెలియదా? వీళ్ళ అన్నదమ్ముల గురించి తెలియదా మనకి? అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు సీఎం ఏమో అసలు మంత్రికే తెలియకుండా మంత్రి శాఖలో వెళ్ళిపెట్టిండు, మంత్రికే తెలియకుండా మంత్రి శాఖలో వెళ్ళిపెట్టి జీవో విడుదల చేసిండు. అంటే మంత్రులకు ఏం విలువ ఉన్నట్టు? ఇక్కడ కనీసం వాళ్ళకి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది కదా. వాళ్ళ శాఖలలో వాళ్ళు కనీసం జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా ఈ ప్రభుత్వం కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగానే చిల్లరగా తయారైపోయింది కనిపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.